షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు గోల్డ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గోల్డ్లో చేంజెస్ అనేవి ఎక్కువగా 5 నుంచి 9 గంటల వరకు 5 to 9 బిట్వీన్లో జరుగుతాయి అని. ఎలాంటి చేంజెస్ ఉంటాయి? ఫర్దర్గా గోల్డ్ ప్రైస్ మీద ఎలాంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉందంటారు? తగ్గుతుందా, పెరుగుతుందా? ఓకే, ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం కదా, సో 5 to 9 నిజంగానే ముహూర్త సమయం అని చెప్పేసి అది నిరూపించబడింది ఇవాళ. ఎందుకంటే బేసిక్గా బిట్వీన్ 5, 6, 7 o'clock ఏంటంటే యూరోపియన్ మార్కెట్స్ అండ్ సాయంత్రం మీకు అమెరికన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి అకార్డింగ్లీ మీకు దాని ప్రకారంగా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఇంకా ఫాస్ట్గా అది పెరిగిపోవడమా లేదంటే పడిపోవడమా. ఫ్లక్చుయేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా ఉంటుంది తెలుసా అండి? నిమిషాల్లో కాదు, సెకండ్స్లో కాదు, మిల్లీ సెకండ్స్లో. మిల్లీ సెకండ్లో యూ కెన్ సీ గోల్డ్ ప్రైస్ ఫ్లక్చుయేటింగ్ కనీసం 100 నుంచి 300 రూపాయలు మిల్లీ సెకండ్లో. మరి అంత ఫాస్ట్గా స్పీడ్గా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఉందండి. వీఆర్ టాకింగ్ అబౌట్ గోల్డ్. గోల్డ్ ఏంటంటే అది ఏదో పంటలో పండించిన బియ్యం కాదు, బస్తాలు బస్తాలు రానికి. అక్కడ లోపలికి వెళ్ళేసి కొన్ని కిలోమీటర్ లోపల తవ్విన తర్వాత ఏదో ఇంత కాస్త దొరికింది బంగారం దొరికితే అది కూడా. సో అలాంటి బంగారము గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు బంగారం విలువ కూడా అంతే ఉంటుంది మరి. సో మిల్లీ సెకండ్స్లో 100 రూపాయలు పెరిగిపోవడం పెద్ద విషయం కాదు. అక్కడ డాలర్లో పెరుగుతుంది. $1 మీకు 90 రూపాయలు దాదాపు. ఆ రేట్ చూసుకుంటే ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే అక్కడే మీకు $10 పెరిగింది, $5 పెరిగిందంటే మరి ఇండియాలో ఏం పెరిగినట్టు? సో ఇది అయినా కానీ చాలా మినిమం బేస్ అని చెప్పుకోవచ్చు. సో మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దాము. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఇంకొక కారణం ఏంటంటే నాట్ ఓన్లీ మనం 3rd వీక్లో ఇప్పుడు స్టెప్ ఇన్ చేసాం కదా, ఇప్పుడు 3rd వీక్ నవంబర్ ఉంది. నవంబర్ 28కి కొన్ని MCXలో ఫ్యూచర్ లాట్స్ గోల్డ్లో ఉన్నవి ఎక్స్పైర్ అవుతున్నాయి. దాంతోపాటే 5th డిసెంబర్కి కొన్ని ఎక్స్పైర్ అవుతున్నాయి. అది మెగా లాట్లు అనమాట. అయితే చూడబోతే ఒక వారం 10 రోజులు టైం ఉంది కదండి మీకు ఎక్స్పైరీ అవ్వడానికి. కనీసము ఎక్స్పైరీకి ఒక 5 రోజుల ముందు లేదా 7 days ముందు స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బయటికి నూకేస్తుంది అనమాట ఎక్స్చేంజ్. అంటే ఏం చెప్తుందంటే మీ అందరికీ ఒక మెయిల్ వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఇమ్మీడియట్గా బ్రోకర్ త్రూగా ఎవరైతే ఉంటారో క్లయింట్స్ వాళ్ళందరికీ కూడా క్లయింట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. సార్, యూ బెటర్ స్క్వేర్ ఆఫ్ యువర్ పొజిషన్స్ ఆర్ యూ బెటర్ టేక్ అ డెలివరీ ఆర్ యూ పే అ పెనాల్టీ. అంటే దీస్ ఆర్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో మనం ఆల్రెడీ ఇప్పుడు మంత్ ఎండ్లోకి వచ్చాం కాబట్టి ఆ టైంలో పూర్తిగా మంత్ ఎండ్లో చూసుకుంటే అంత పెద్ద మూమెంటం ఉండకపోవచ్చు. కానీ ఎక్స్పైరీకి ఒక వారం 10 రోజుల ముందే అసలు సిసలైన గేమ్ అనేది మొదలైపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే స్పాట్ మార్కెట్లో మనం పొద్దున్న ఏదైతే రేట్ చూపించాం కదా, అదే రేటు మీకు స్పాట్ మార్కెట్లో ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి 12 గంటల తర్వాత ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా అది మారుతుంది. రేపు మీకు వేరే రేటు కనిపిస్తుంది. కానీ జరిగిందేంటో చెప్పనా? మీరు ఇవాళ చూస్తున్న రేటు నిన్నటి రేటు ప్రకారంగా దట్ వాజ్ అరౌండ్ 1,21,000, 1,22,000 మధ్యలో ఉన్న ప్రైస్. దాని ప్రకారంగా 120 రూపాయలు చూస్తున్నారు స్పాట్ గోల్డ్లో. కానీ జరిగిందేంటో తెలుసా? 1,25,000 పైకి వెళ్ళిపోయింది గోల్డ్ ఇప్పుడు. సో 1,21,000 గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే ఆ బంగారం రేటు ఇప్పుడు లేదు. అది ఆల్రెడీ వితిన్ 12 అవర్స్లోనే మనం చెప్పిన మాట 12 గంటలు కూడా కాలేదు అనుకుంటా. మహా అంటే ఒక 8 గంటలు అయ్యి ఉండొచ్చు. ఆ 8 గంటల లోపలే 3,000 రూపాయలు పెరిగిపోయింది. 3 నుంచి 4,000 రూపాయలు బంగారం పెరిగింది. ఇంకా చాలా పెరగబోతుందని చెప్పేసి కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఉన్నాయి. మార్కెట్లో మూమెంట్ ఆల్రెడీ కనిపిస్తుంది. మీకు చూపిస్తాను ఫ్యూచర్లో ఇప్పుడు ఏ రేట్లో ఉంది. కానీ చూడ్డానికైతే క్లోజ్ టు క్లోజ్ చూసుకుంటే మీకు ఒక 2,000 రూపాయలు చూపిస్తుంది. కానీ నిన్నటి రాత్రి ఇంక్రీజ్ నుంచి ఇవాళ ఇప్పుడు ఇంకా రాత్రి ఇంకా ఉంది, 12 గంటల వరకు సమయం ఉంది మీకు. ఇవాళ అర్ధరాత్రి వరకు మీకు ట్రేడింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడే మీకు 3 నుంచి 4,000 మధ్యలో పెరిగిన గోల్డ్ కాస్త రాత్రికి ఇంకొక 5,000 పెరిగిపోతే ఐ థింక్ ఇట్స్ అ 9,000 రూపీస్ గెయిన్. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ ఇది నిజంగానే పెరిగిపోతుంది కొనుక్కొని పరిగెద్దండి అని చెప్పేసి నేను చెప్పట్లా. ఇట్స్ ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్. నా ఈ రోజున మనం మాట్లాడుకున్న ధరలు ఎక్కడెక్కడ ఎలాగా అదే కంటిన్యూ అవుతున్నాయి అది చూద్దాము. ప్లస్ ఫ్యూచర్స్లో మరి పెరిగింది కదా, రేపు ఎక్స్పెక్ట్ చేయండి రేపు స్పాట్ మార్కెట్లో గోల్డ్ ఎంత పెరగచ్చు. ఒకవేళ ఇవాళ నిజంగానే ఇదే ఒక 4,000 రూపీస్ గెయిన్తో క్లోజ్ అయింది అనుకోండి, సో రేపు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక 100 రూపాయలు పెరగచ్చు అంటారా? 200 పెరగచ్చు అంటారా? అప్రాక్సిమేట్గా. అంటే ఇక్కడ మీరు మినిమం గెస్ అని చెప్పి చేసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఇఫ్ ద గోల్డ్ రియల్లీ గోజ్ అప్ రాత్రి 12 గంటల వరకు, అప్పటికి మీరు రేపు పొద్దున్న కనీసం 400 నుంచి 500 రూపాయలు ఎక్కువ చూడొచ్చు.
దట్ ఈస్ స్పాట్ మార్కెట్లో. అంటే మీరు 13,000 రూపాయలు రేట్ చూసే సమయం వచ్చేసింది. సో నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఆ స్పీడ్లో పెరుగుతుంది కాబట్టి వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ దట్. ఎందుకంటే ఇంతకంటే ముందు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం చూసుకుంటూ వచ్చాము. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్ అని వాళ్ళు కూడా చెప్తున్నారు నేషనల్ మీడియాలో కూడా. కానీ అది నిజం కాకపోవచ్చేమో, ఇక్కడ నుంచి పడిపోతుందేమో 1,000 రూపాయలు బంగారం క్లోజింగ్ టైంలో రాత్రి 12 గంటలకి. అదంతా మనము రేపటి అప్డేట్లో రేపు మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఇవాళ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. అండ్ ఈరోజు మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తుంది. అండ్ ఏదైతే మార్నింగ్ చెప్పాం కదా మనం లెవెల్స్, ఆ లెవెల్స్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మనకు ఈ వారంలో గురువారం వరకు పనికొచ్చే లెవెల్స్ అనమాట. సో ఐ కెన్ టెల్ యూ ఆల్ దట్ అప్డేట్ ఆల్సో నౌ. సో 12,366 నిన్నుండే ఇవాళ అదే ప్రైస్లో ఉంది. స్పాట్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నా లుకింగ్ అట్ ది 18 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్లో 11,335 నిన్నుంటే ఇవాళ 11,445 ఉండి 110 రూపీస్ పెరిగింది. అండ్ 90 రూపీస్ మీకు 18 క్యారెట్ గోల్డ్ పెరిగింది. దట్స్ అరౌండ్ 9,274. నిన్నుంటే ఇవాళ 9,364 అదే రేట్లో ఉంది. కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో మీకు ఎలా ట్రేడ్ అవుతుందో ఇక్కడ చూపిస్తా. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ షో యూ దిస్. సో 1,23,939. అదేంటి ఇందాక నేను 1,25,000 చెప్పాను కదా అని చెప్పి అనుకోవచ్చు, మన ప్రేక్షకులు చూస్తుంటారు కాబట్టి. ఇది December 5th ఎక్స్పైర్ అయిపోయే లాట్. కానీ మనము ఎక్స్చేంజ్లో ఎంసెక్ ఎక్స్చేంజ్లో గోల్డ్ ట్రేడింగ్ అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాము, ఇంకొక పదం అక్కడ యాడ్ చేస్తాను నేను ప్రతిసారి, ఫ్యూచర్స్. అంటే ఫ్యూచర్లో పలకబోయే ధర ఏదైతే ఉందో దాని గురించే పట్టించుకుంటారు, కానీ కరెంట్ మార్కెట్ని పట్టించుకోరు, కరెంట్ మంత్ ఎక్స్పైరీని పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఇంకా టైట్ సిచ్యువేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పెనాల్టీలు పడతాయి కాబట్టి భయానికి చాలామంది ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఇక్కడ నుంచి రోల్ ఓవర్ చేసుకుంటారు. రోల్ ఓవర్ అంటే ఏంటి? రోల్ ఓవర్ మీన్స్ మీరు నవంబర్ నెలలో 5th డిసెంబర్ పొజిషన్లో మీరు ఒకవేళ కొని ఉంటే లేదా అమ్మి ఉంటే దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నవంబర్ మంత్లోనే మీరు దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. స్క్వేర్ ఆఫ్ అంటే ఏంటి? నేను కొన్నాను ఒక ఎక్స్ రేట్లో, దాన్ని నేను ఇంకొక ఎక్స్ రేట్లో అమ్మేస్తున్నాను. సో కొనడము అమ్మడము ఈ నెలలో మొత్తం పూర్తి అయిపోయింది అనుకోండి, దట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఎగ్జిటింగ్ యువర్ పొజిషన్. అది సాధారణమైన భాష. కానీ స్టాక్ మార్కెట్లో, కమోడిటీ మార్కెట్లో ఒక టర్మినాలజీ వాడతారు, దాన్ని అంటారు స్క్వేర్ ఆఫ్. సో స్క్వేర్ ఆఫ్ చేసుకుని అందరూ ఏం చేస్తారంటే జనవరి మంత్ ఏదైతే గోల్డ్ మెగా లాట్ ఉంది కదా అందులో కొనుక్కుంటారు. సో అందులో కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ 1,23,952 ఉంటే అక్కడ 1,25,500 కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఏం చేస్తారంటే అదేంటంటే మరి మాకు లాస్ కదా, ఇక్కడ నేను ఎగ్జిట్ అవుతున్నాను 124 దరిదాపులు, అక్కడ 125,500 అంటున్నాను, మరి నాకు 1,500 లాస్ కదండి. అంటే మీరు ఎలా లాస్ అవుతున్నారు? ఎందుకంటే ఇక్కడ మీరు అమ్మేసి ఫ్రెష్గా అక్కడ కొంటున్నారు. అర్థమైందా మీకు? సో దిస్ ఈస్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మీరు ఇక్కడ లాస్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక రేట్లో ఎగ్జిట్ అయ్యారు, ఇది గతః, ఇది క్లోజ్. కానీ మీరు జనవరి మంత్లో కొనేటప్పుడు ఏమవుతుందంటే మీరు కొన్న తర్వాత మీకు అంచనాలు ముందే ఉంటాయి కదా, సరే ఇది 1,27,000 దాకా వెళ్తుంది, 1,30,000 వెళ్తుంది, 40 వెళ్తుంది అనేసి మీకు ఒక అంచనా ఉంటుంది. సో ఆ అంచనా ప్రకారంగా మీరు అక్కడ 125లో కొన్నా కానీ అది 127, 130కి వెళ్తే అప్పుడు మీకు ప్రాఫిట్ కదండి. కానీ 125లో కొన్న తర్వాత కింద పడిపోతేనే మీకు లాస్. సో యాజ్ అ ట్రేడర్గా మీరు రాబోయే ప్రాఫిట్ గురించే ఆలోచించండి, కానీ నేను ఎక్కువ రేట్లో కొంటున్నాను అంటే అది ప్రీమియం ఇస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ ధర పలకపోతుంది, దాని అర్థం అది. సో మీరు వరి అవ్వకండి, కొంచెం ఎక్కువ రేట్లో కొన్నా కానీ మీరు ఏ రేట్లో అయితే కొంటారో అక్కడ నుంచి పెరుగుతుందా లేదా అన్న విషయమే మీరు పట్టించుకోండి. పెరగకపోతే మీకు లాస్, పెరిగిందంటే యూఆర్ ఇన్ ప్రాఫిట్. ఓకే, నా కమ్ బ్యాక్ టు ది రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇక్కడ దాదాపు 1,300 చూపిస్తుందండి. బట్ యాక్చువల్గా లో నుంచి చూసుకుంటే 1,21,000 నుంచి 1,22,000 నుంచి ఇవాళ మీకు 1,25,000 వరకు రేట్ పలుకుతుందంటే ఇవాళ రెసిస్టెన్స్ దేన్ని టచ్ చేసినట్టు? లెట్ మీ షో యూ దాట్. సో మనకు రెసిస్టెన్స్ 1 మనం పొద్దున చెప్పుకున్నాము 1,23,531, 1,24,915 అంటే ఇది మీకు జనవరిలో టచ్ అయిందండి. ఇంకా మీకు డిసెంబర్ మంత్లో ఇంకా టచ్ కాల. సో డిసెంబర్ మంత్లో కూడా ఇవాళ రాత్రి వరకు ఈ లెవెల్స్ టచ్ అయింది అనుకోండి, ఇక్కడ మీకు అప్పుడు జనవరిలో ఎంత ఉంటుంది తెలుసు? ఇది 125 అయితే 127 లేదా 128 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. నా లుకింగ్ అయితే థర్డ్ రెసిస్టెన్స్ 1,25,806 ఇది థర్డ్. బట్ ఎందుకైనా మంచిది మనం అన్ని చూసుకొని కన్సిడర్ చేస్తాం కాబట్టి సపోర్ట్ లెవెల్ కూడా ఒకసారి చూసుకోవడం ఆనవాయితీ. నా 1,21,256 సపోర్ట్ 1,
Support 2 1,20,365 and support 3 1,18,981. అసలు నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకు చెప్తుంటే, అంత మంచి రేట్ కింది వరకు వస్తుందా అని. దిస్ ఈజ్ ఓన్లీ అ డ్రీమ్, కుడ్ బి ట్రూ, బట్ ఛాన్సెస్ ఆర్ చార్ట్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మీకు హౌ ద గోల్డ్ ఈజ్ గోయింగ్ టు పర్ఫార్మ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను విత్ ద సేమ్. సో ఇది మనం చూసుకుంటే ప్రస్తుతానికి మార్కెట్ ఆన్లో ఉంది, ఇట్స్ ట్రేడింగ్ రైట్ నౌ. సో ఈ టైంలో చూసుకుంటే మీకు నేను ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పానంటే వాల్యూమ్స్ లేవండి, అసలు సైడ్ వైజ్ మార్కెట్ ఉంది, ఇన్సైడ్ బార్ ఉంది కదా అని చెప్పేసి చెప్పా. సో చూడండి ఇప్పుడు సాయంత్రము అంటే దాదాపు పోస్ట్ లంచ్ సెషన్లో చూసుకుంటే దాదాపు 3:30 మీకు ఒక కైండ్ ఆఫ్ హైయెస్ట్ వాల్యూమ్ జరిగిందండి 300. ఎందుకు మనం 900 గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు 300 హై ఎట్లా అవుతుంది అంటే, ఇక్కడ మీరు నిన్నటి రోజు ప్రకారంగా పూర్తిగా పోల్చుకుంటే ఇది కూడా ఇక్కడ ఎంత అయింది, ఆ నిమిషానికి ఆ 5 నిమిషాలకి 9 లాట్లే. సో 9 లాట్లతో పోల్చుకుంటే ఈ 300 లాట్ అనేది చాలా ఎక్కువ. సో ఇట్స్ హై కాబట్టి వాల్యూమ్ అనేది పెరుగుతూనే ఉంది. అంటే దానికి అర్థమేంటి తెలుసా, ఎంతోమంది గోల్డ్ కిందికి పడిపోతుందని చెప్పేసి అమ్మి కూర్చున్నారు, షార్ట్ చేశారనమాట. అంటే షార్ట్ ఏం చేస్తారంటే ఒక హై రేట్లో సెల్ చేశాక కిందికి వచ్చిన తర్వాత తక్కువ రేట్లో కొనుక్కుంటారు. వాళ్ళందరినీ కూడా ఇరికించేసి గోల్డ్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇట్ హాస్ ఆల్రెడీ రీచ్ ది ఓవర్ బాట్ జోన్. ఓవర్ బాట్ జోన్లో ఉంటే ఏం జరుగుతుంది, సెల్లింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అలా కనపడట్లేదే, బికాస్ ద గోల్డ్ ఈస్ కెప్పింగ్ ఆన్ గోయింగ్ అండ్ అప్ అండ్ అప్. సో మంత్ ఎండ్లో ఎక్కువ మటుకు ఎక్స్పైరీ రోల్ ఓవర్స్ వల్ల ఏమవుతుందంటే, కొనేరా బాబు, ఏ రేటు ఉంటే ఆ రేట్లో కొనే అని చెప్పేసి డీలర్లకు చెప్పేసి ఇమ్మీడియట్గా మార్కెట్ రేట్లో కొంటారు కాబట్టి రేట్స్ ఇంకా పైకే వెళ్తున్నాయి. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా డాలర్లో చాలా హెవీ మూమెంట్ అని చెప్తున్నారు రాత్రికి. సో 12 గంటల లోపు ఏదైనా జరగచ్చు. కానీ ఈ సమయంలోనే మీకు ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే కాల్ చేయమని చెప్తాను ఇప్పుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీజ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.